మన రాష్ట్రం అప్పుల కుప్పల్లో కూరుకుపోయింది. ఇక రాష్ట్ర పరిస్థితి చేతులు ఎత్తేసినాం, ఏం లేదు, అంతా సరెండర్ అయిపోయింది వ్యవస్థ మొత్తం. కేసీఆర్ అప్పులు చేసేసిండు, అందరూ సిప్పకూడు పట్టుకుని బతకాలే, అదే పరిస్థితి ఏర్పడింది అనుకుంటూ చదువుకున్నోళ్ళట, వాళ్ళందరూ మేధావులట, బాగా చదువుకున్నాడు. అందుకనే మహానుభావులు చెప్పారు, ఎంత గొప్ప చదువుకున్నా బుద్ధి మంచిగా ఉండాలి అని చెప్పిర్రు. అంతేనే కదా, బుద్ధి మంచిగా ఉంటేనే ఏదైనా బాగుంటుంది, లేకుంటే ఏది కూడా బాగుండదు. అయితే మీరే చూడండి మిత్రులారా, ద ఇండియన్ ఇండెక్స్ అయితే కరెంట్ ఇండియాలో అప్పుల విషయాల్లో కావచ్చు, లేకుంటే సర్వే విషయమే కానీ, లేకుంటే తెలంగాణ భారతదేశంలో ట్రేడింగ్ విషయంలోనే కానీ, సెన్సెస్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ప్రతిదీ కరెంట్ విషయాన్ని బయట పెడతా ఉంటుంది. అయితే ఏం చేసింది ద ఇండియన్ ఇండెక్స్లో అసలు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని కోట్లలో అప్పులు ఉన్నాయి అనే దాని గురించి క్లారిటీగా చెప్పింది. చెప్పిన విషయంలో మీరు చూసుకోవచ్చు. ఇక టాప్ 10 స్టేట్స్ విత్ ద హైయెస్ట్ డెబిట్ బర్డెన్స్ 2024 2024 సంవత్సరంలో ఏ రాష్ట్రాలు ఎన్ని అప్పుల విధంగా ఉందో 10 రాష్ట్రాల పేర్లు అయితే లిస్ట్ అవుట్ చేసారు. అయితే మనం తెలుసుకోవాలి, ఒకసారి చూడండి. తమిళనాడు 18.3 lakh crore, ఉత్తరప్రదేశ్ 7.7 lakh crore, మహారాష్ట్ర 7.2 lakh crores, వెస్ట్ బెంగాల్ 6.6 lakh crore, కర్ణాటక 6.0 lakh crore, రాజస్థాన్ 5.6 lakh crore, ఆంధ్రప్రదేశ్ 4.9 lakh crore, గుజరాత్ 4.7 lakh crore, కేరళ 4.3 lakh crore, మధ్యప్రదేశ్ 4.2 lakh crores. అయితే మీరు ఒకటి చూడాలి మిత్రులు, ఇదే తెలంగాణ అప్పు అయిందని 7.5 లక్షల కోట్లని ఒకడంటాడు, 8.5 లక్షల కోట్లని ఇంకోడంటాడు. మరి ఈ 10 రాష్ట్రాల్లో మన పేరు ఎక్కడ ఉండాలి? మొదలు కాడ మనదే ఉండాలి. తెలంగాణ ఇంత అప్పుల్లో ఉందని చెప్పాలి. సరే, అక్కడ పోయిన 5వ స్థానంలో ఉండాలి, అక్కడ కూడా లేదు కదా. అది పోయిన 8వ స్థానంలో తెలంగాణ అప్పుల వ్యవస్థ ఉండాలి, అక్కడ కూడా లేదు. 10వ స్థానంలో అక్కడే ఉండాలి, అక్కడ కూడా లేదు. ఉందా మిత్రులారా? అక్కడ కూడా లేదు. అయితే అప్పు అయింది అనుకుంటూ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన చెప్పి తెలంగాణను పిప్పి చేసి ఈరోజు తెలంగాణను విధ్వంసానికి తెరలేపి దోచిందల్లా కనబడిందల్లా దోచుకోవడం, ఎక్కడైనా ల్యాండ్స్ అవపడితే ఇల్లు కూరగొట్టడం, మూసి పక్కన కూడా వ్యవస్థను వదలకుండా కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు చేయడం, ఇవన్నిటికీ తెరలేపింది. ఒక రియల్ ఎస్టేట్ దందా నడిపే మనిషి ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? ఒక ఓటుకు నోటు కేసుల్లో దొంగ దొరికిన తాళం చెవులు దొంగకిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ తీరుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ మొత్తం కుక్కలు చింపిన విస్తరణ లెక్క అయిపోయింది. అయితే ఇదే అప్పుల పైన కొందరు మేధావులు, చదువుకున్న మేధావులు ఏమని మాట్లాడారో తెలుసా? ఒకసారి వాళ్ళ మొహాలు ఒకసారి చూసుకోండి. ఈ బ్యాచ్ అంతా ఏం చేసింది? ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవలేడుతున్నాడు రో తెలంగాణ పాటలు పాడడం, కొందరు కవిత్వాలు రాయడం. ఆ తర్వాత ఇక ఈ కొస నుంచి ముచ్చట పెట్టుకుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటాడు, మొత్తం అప్పుల పాలైపోయింది, లేదు తెలంగాణ, తెలంగాణ అమ్మడానికి కూడా పనికిరాదని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లంక బీదలు కూడా లేదని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు మరి అప్పుల వ్యవస్థ మన తెలంగాణ లేకపోయా? మరి 1వ స్థానం నుంచి 10వ స్థానం దాకా తెలంగాణ ఉండాలి కదా, మరి లేదే. మరి ఇంకో చూడండి, తీర్మార్ మల్లన్న 10 రూపాయలు ఇస్తే చాలు నాకు చాయ్ పైసలు కొట్టండి అన్నాడు, ఈరోజు పార్టీ పెట్టిండు. 2000 కోట్లు ఉన్నాయంటాడు. ఎవరన్నా యువత వెళ్ళి ఎమ్మెల్యే పదవి ఇప్పించే కార్యక్రమాల దిశగా ఎదిగిండు మనోడు. అట్లాంటి వాడు ఈయన కూడా కేసీఆర్ అప్పు చేసిండు, పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేసిండు. గొంతు దించుకొని వరిండు ఆయన, మామూలు వరలేదు, గొంతు దించుకొని వరిండు. సరే, తర్వాత ఈ అందశ్రీ గారు కూడా తన పాటలతోటి ఈయనేం చేసిండు, కేసీఆర్ అప్పులు చేసిండు, ఈయన కూడా మొదలుపెట్టిండు పాట, ఈయన కూడా మొదలుపెట్టిండు. తర్వాత ఆకునూరి మురళి గారు, ఆయన మీద నాకు మంచి ఇంప్రెషన్ ఉండే, ద బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా పరిగణించాను ఆ మధ్యలో. అయితే ఈ ఆకునూరి మురళి ఇతను కూడా బాగా ప్రశ్నించాడు అనుకున్నా, కానీ ఎంత చదువు ఉన్నా, ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎంత యూపీఎస్సీ ఎగ్జామ్లో స్కోర్ చేసుకొని టాప్ చేసుకుని ఇంటర్వ్యూ పాస్ అయ్యి జాబ్ కొట్టినా కూడా నేను ఏం చెప్పినా, ఎంత చదువుకున్నా బుద్ధి మంచిగా ఉండాలి, గా వ్యవస్థ పాడబడ్డది ఏరనగా. తర్వాత కోదండరామ్ గారు, ఈయన కూడా ఎక్కడ ఏదైనా ధర్నా జరిగిందంటే చాలు ఫ్లెక్సీలతో వెలసిల్లుతాడు, కథం అయిపోయింది తెలంగాణ పరిస్థితి, కుప్పకూలిపోయింది, మొత్తం దిగజారిపోయింది వ్యవస్థ అనుకుంటూ ఎన్ని రకాలుగా చేసిర్రు. మరి చేసిన పాపానికి వాళ్ళ జేబులు నిండినాయి, వాళ్ళ కడుపులు నిండినాయి, వాళ్ళకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది, ఒక్కొక్కరికి 2 కోట్ల ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా ఆకునూరి మురళి కొనసాగుతూ ఉన్నాడు. ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా. మళ్ళీ ఇంకొక పర్సన్ గురించి చెప్పడం మర్చిపోయినా, మన ఏపూరి సోమన్న, ఈ సోమన్న ఏం చేసిండు, పాట పాడిన మధ్యలో ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఇప్పుడు ఏమంటాడు తెలుసా, ప్రజాపాలయ్యిందిరో తెలంగాణ, రేవంత్ రెడ్డి వెళుతున్నాడు రో తెలంగాణ కూడా పాటలు పాడుతూ ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, బుల్డోజర్లతో నెట్టుకుంటూ పోవడము, బంగ్లాలు కూర్చడము, అది చేసుకుంటే ఇది చేస్తూ ఉన్నాడు. సో మీకు ఒకటే క్లారిటీ రావాలి, ఇక్కడ ఎవరిని పొగడే ముచ్చట కాదు.
మనకు పరిపాలన అందిస్తలేడు, మనకు పరిపాలన అందడం లేదు, పరిపాలన మనకు దాకా రావడం లేదు. ఇది రావాలంటే ఏమైనా మాట్లాడితే నేను కేసీఆర్ చేసిన అప్పులకే మిత్తి కట్టుకుంటున్నా అంటే అప్పు ఎంత చేసింది అడుగుతున్నా. కేంద్రమే చెప్పింది కదా 3 మించలేదు, 3 లక్షల కోట్ల దాకా దాటలేదు. అది కూడా కేసీఆర్ తిన్నాడో తాగిండో కాదు, ప్రాజెక్టులకు పెట్టిండు, కొన్ని పథకాలకు పెట్టిండని మొత్తం పూర్తి స్థాయిలో పార్లమెంట్లో చాటభారతం అంతా ఓపెన్ చేసి చెప్పిర్రు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నేను 6 గ్యారెంటీలు ఇద్దామనుకుంటున్నా, కానీ గల్లపేట ఓపెన్ చేసి చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు. నేను 420 హామీలు ఇవ్వాలనుకుంటున్నా, కానీ లంకె బిందెలు ఎక్కడైనా వెతుకుతే లంకె బిందెలు దొరుకుతున్నాడు అంటాడు. గిట్లనే 2.5 సంవత్సరాల పరిపాలన హూష్ పటాక్ అయిపోయింది. ఇంకేమైనా మాట్లాడిన అనుకోండి కేసీఆర్ అరెస్ట్ అవుతుండు, కథం సాగించండ్రా మీడియాలు, గుంజండ్రా అనుకుంటూ ఆ తీరుగా ఆ వైపులా తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయి. ఆ పొలాల వ్యవస్థ ఏందో కూడా రేవంత్ రెడ్డి చెప్పాలా, చెప్పి తీరాలా, ఏం జరుగుతుందో చూడాలా.